ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. సప్తమ స్థానమందు రవి శుక్రులు కలిసి ఉండడం మిశ్రమమైనటువంటి ఫలితం. షష్ఠబుద్ధుడు యోగిస్తూ ఉండగా ఈ రాశికి ప్రత్యేకంగా చతుర్థ స్థానమందు గురుకుజులు కలిసి ఉండడం కొంత ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి. వక్రించినటువంటి శనేశ్వరుడు జన్మరాశి యందు ప్రతిబంధకమైనటువంటి గ్రహంగా ఉండడం కూడా ఇబ్బంది పెడుతుంది. రాహు యొక్క బలం ఉన్నది కాబట్టి సంఖ్యాపరంగా చూసుకుంటే చంద్రబలంతో కలుపుకొని గత వారాల్లో ఏ విధమైనటువంటి ఆనుకూల్యత ఉన్నదో అదే ఈ వారంలో కూడా గోచరిస్తూ ఉన్నది. రవి బలం కొంత తగ్గింది. మరీ ముఖ్యంగా సప్తమంలో రవి శుక్రులు కలిసి ఉండడం కుటుంబపరమైనటువంటి చిన్నపాటి సమస్యలకి, జీవిత భాగస్వామికి లేదా సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలకై అది కొంత కారణమవుతుంది. తత్ఫలితంగా అటు మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాలలో కొంత నిలకడలేనటువంటి స్థితిగతుల్ని ఇది కల్పిస్తూ ఉంటుంది. అంతేగాక ఆరోగ్యపరమైనటువంటి విషయాలపై రవిశనుల యొక్క సమసప్తక స్థితి కాబట్టి ఆరోగ్యంపై కూడా కించిత్ ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కుంభరాశి వారిలో బద్ధకం అనేటువంటిది అధికంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని వాయిదా వేస్తూ ఉంటారు, లేదా ప్రతి చిన్న విషయానికి పక్కవారి మీద ఆధారపడుతూ ఉంటారు. సరిగ్గా మీ గురించి మీరు కూడా నిర్ణయాలు తీసుకోకుండా ఎవరో వచ్చి ఏదో చేస్తారులే అన్నట్టుగా కొంత మీరు నిదానంగా ముందుకు సాగుతూ ఉండేటువంటి స్థితిని ఈ వారంలో చూడవచ్చు. అయితే ఇక్కడ ఆర్థిక పరిస్థితులు ఈ రాశి వారికి సానుకూలంగా ఉన్నాయి. సకాలంలో మీకు కావలసినటువంటి ధనం చేతికి అందుతుంది. ఆర్థిక ఇబ్బందులకి అవకాశం లేదు. అలాగే లౌక్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఏదైనా ఒక పని చేయాలి అంటే ఇతరుల చేత ఎలా చేయించాలి, లేదా మనం ఎలా లాభపడాలి అనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో మీరు ఈ వారంలో గడపగలుగుతూ చక్కగా మీ యొక్క తెలివితేటలు ఉపయోగించి ముందుకు సాగుతూ ఉంటారు. పుస్తక పఠనం, గ్రంథ పఠనం అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఎక్కువ చదువుతూ ఉండడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఇక కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తూ ఉంటాయి. అటు చదువు కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఆశించినటువంటి స్థాయిలో ముందుకు సాగుతూ ఉంటుంది. ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నా కూడా వాటిని అధిగమించగలుగుతారు. చక్కటి ఫలితాన్ని సాధించగలుగుతారు. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితిని చూసినప్పుడు స్త్రీలలో ఈ గ్రహస్థితి ఎక్కువగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి ఇందులో స్వయంకృతాపరాధాలు కొన్ని కనబడుతూ ఉన్నాయి. చెప్పుడు మాటలు నమ్మకూడదు. ప్రత్యేకించి జీవిత భాగస్వామి అంటే మీ భర్త గారి యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా ఈ ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి భర్త యొక్క అనుమతితోటి ముందుకు వెళుతూ ఉండడం, లేదా మీ యొక్క అత్తగారు మామగారు కానీ లేదా తల్లిదండ్రులు కానీ వారి యొక్క అనుజ్ఞ ఆలోచనతోటే ముందుకు సాగాలి తప్పితే లేకపోతే కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే కుంభరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై జంట సర్పాల యొక్క విగ్రహారాధన, జంట సర్పాలకి ప్రతి మంగళవారం కూడా క్షీరాభిషేకం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.